ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మన ఆశ్వీజ మాసంలో మరి రేపు సోమవారం నుంచి కూడా నవరాత్రులు ప్రారంభం. శరన్నవరాత్రులు అమ్మవారికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ రోజుల్లో మనం జపం చేసినా, పూజ చేసినా, దానం చేసినా, ఏది చేసినప్పటికీ కూడా అమ్మవారి సంబంధమైనది ఏది చేసినా కూడా అది సహస్ర గుణితం 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించండి. అమ్మవారి అనుగ్రహంతో అన్నింటా విజయాన్ని సాధించండి. ఇంకా మరి ముఖ్యమైన విషయం ఏంటి అంటే అమావాస్య మనకు ఆదివారం. ఇటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడో కానీ రాదు. ఈరోజు మన పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట. మనం నదికి వెళ్ళి వాళ్ళకి తిలోదకాన్ని ఇచ్చి వాళ్ళని ఆ రోజు కనుక మనం పూజించినట్లయితే వాళ్ళు ఎంతో నృత్యం చేస్తారు, సంతోషాన్ని పొందుతారు మొట్టమొదట, తర్వాత నృత్యాన్ని చేస్తారు, తర్వాత గానాన్ని చేస్తారు. ఎంతో ఆనందాన్ని పొంది మన యొక్క వంశం యొక్క అభివృద్ధి కోసం ఏమి చేయాలి అని వారు ఆలోచించి వంశాభివృద్ధికి తగినటువంటి ఆశీస్సులు మనకు అందచేసేటువంటి మహాపర్వదినం మహాలయ అమావాస్య ఆదివారం. అంచేత మనం దాన్ని కూడా తప్పనిసరిగా మనం సద్వినియోగం చేసుకుని పితృదేవతల్ని పూజించండి, తరించండి. అంచేత ఈ వారం మనం గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి 21 సెప్టెంబర్ 21, 2025 నుంచి 27 సెప్టెంబర్ 2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం తప్పనిసరిగా రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి ఈ వారం కార్యజయం, ఆర్థిక లాభాలు ఉన్నాయి. మరి ఏ విధంగా అంటే మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క బలం అత్యద్భుతంగా ఉంది. అంతేకాదండి, రవి యొక్క బలం కూడా, రవి 6వ స్థానంలో ఉన్నాడు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. బుధుడు 6వ స్థానం, క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. అంచేత ఈ మేషరాశి వారికి ఈ వారం విజయం వైపుకి వెడతారు. ఏ రోజుల్లో విజయం జరగడానికి అవకాశాలు ఉన్నాయి మనం బాగా ఆలోచిస్తే మనకి సోమవారం నుండి శుక్రవారం వరకు అనుకూలంగా ఉంది. అదేమిటి అంటే ఆదివారం నాడు సింహరాశిలో చంద్రభగవానుడు ఉంటాడు. సోమవారం నుండి అంటే కన్యా, తులారాశుల్లో చంద్రభగవానుడి యొక్క అనుగ్రహంతో తప్పనిసరిగా సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. లాభస్థానంలో రాహు ఉన్నాడు. శాటర్న్ ప్రభావం వలన అంటే శని ప్రభావం వలన స్వల్పమైన సమస్యలు ఉంటాయి. గురుడు కూడా 3వ స్థానం కాబట్టి ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఆర్థికంగా కూడా మనకి ఎక్కువ ఖర్చు అవుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం. రావాల్సినటువంటి ఆర్థిక సర్దుబాట్లు కొద్దిగా కష్టంగా ఉంటాయి. కానీ విజయం అనేది ఆత్మస్థైర్యం, మానసికమైన ప్రశాంతత మీ విజయానికి ముఖ్య కారణం అవుతుంది. ఎంతటి కార్యక్రమమైనా మనం చేయగలమనే ధైర్యం ఇది ఎవరికో కానీ ఉండదు. అంచేత తప్పనిసరిగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఈ యొక్క మేషరాశి వారికి సంప్రాప్తం అవుతుంది. ఉద్యోగపరమైన అభివృద్ధి, గతంలో ఆగినటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు తగ్గుతాయి. కార్యజయాన్ని పొందగలుగుతారు. రాజకీయ పరంగా పర్వాలేదు, ఒకసారి రెండుని పిలుస్తారు. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే ఆర్థిక డెవలప్మెంట్స్ వార ప్రారంభం సోమవారం నుండే మీకు ప్రారంభం అవుతుంది. ఇంకా వ్యాపార పరంగా చూస్తే కుటుంబ సంబంధమైనటువంటివి అంటే గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి ఇలా వీరి యొక్క పరిస్థితులను బట్టి తప్పనిసరిగా అనుకూలమైన వాతావరణం ఉన్నది. మొత్తం మీద మనకు ఆలోచిస్తే మేషరాశి వారికి గత 2 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శని భగవానుని పూజించండి, శనివారం నియమం పెట్టుకోండి, శని స్తోత్రాన్ని పఠించండి, దానాల్లో తిలదానం ఇవ్వండి. అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి గురుడు 2వ స్థాన సంచారం, శని లాభస్థాన సంచారం. ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. కానీ
మనకి సూర్య భగవానుడు 5వ స్థానంలో, చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో బిఫోర్ వారం మధ్యలో కంటే మధ్య నుండి ప్రారంభించి శనివారం వరకు మంచి ఫలితాలు ఉంటాయి. వార ప్రారంభంలో కొద్దిగా వివాదాలు, గొడవలు, బంధుమిత్రుల యొక్క సమస్యలు చిన్న చిన్నవన్నీ కూడా వార ప్రారంభంలో మీకు ఉండే అవకాశాలు ఉన్నాయి. అంచేత వివాదాలకి దూరంగా ఉండండి, ధైర్యాన్ని తెచ్చుకోండి. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో కాస్త వ్యతిరేకత రావచ్చు, అటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మిగిలినటువంటి విషయాలు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. మంచి ఫలితాలు మీరు తప్పనిసరిగా సాధించగలుగుతారు. వార ప్రారంభం కంటే మనం అనుకున్నవే గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారాల్లో అంటే మరి అప్పటి నుంచి కూడా సోపుని కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మికమైన చింతన, కార్యజయం, ఆర్థిక సర్దుబాట్లు, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల్లో ముందుకు వెళ్ళడం, వివాహం, ఉద్యోగము, వ్యాపారము, గృహ నిర్మాణాది ప్రయత్నాలు, ఇటువంటి వాటిల్లో కూడా చక్కగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చాలా కాలం నుండి నిలిచినటువంటి శుభరూపమైనటువంటి ప్రయత్నాలు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. గట్టిగా ప్రయత్నం చేయండి, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఇంకా ఉద్యోగంలో పదోన్నతికి, అలాగే రాజకీయ పరంగా కాస్త గుర్తింపు, వృత్తుల పరంగా ఆర్థిక ప్రోత్సాహం, వ్యాపార పరంగా కూడా వ్యాపార విషయాల్లో కూడా మనం వృత్తుల్లో చూసినట్లయితే వృత్తుల్లో కార్మికులకి చాలా అనుకూలంగా ఉన్నది. అలాగే వృత్తుల్లో కూడా చేనేత వృత్తి వారు, వృత్తులు, అలాగే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, ఇదివరకు అవకాశాలు లేవు, ఇప్పుడు అవకాశాలు వస్తాయి. ఇటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకుంటూ విజయం వైపుకు దూసుకు వెళ్ళాలి, ప్రయత్నం గట్టిగా చేయాలి. అజాత మన జాతకం బాగుంది కదా అని మన ఇంట్లో కూర్చుంటే పని జరగదు. మనం ప్రయత్నం చేయండి, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. మంచి ఉద్దేశంతో ఎదురుకెళ్ళండి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో సూర్య భగవాను ఆరాధించండి. గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు చేసి ప్రవహించే నదిలో వేయండి. గోధుమ రొట్టెలు లేని వాళ్ళకు పెట్టండి, గోధుమ రొట్టెలు ఆవుకు పెట్టండి, గోసేవ చేయండి. అలాగే గోధుమల దానం చేయండి. ఆదివారం నియమం పెట్టుకోండి, తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మిథున రాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో సంచారం. అంచేత వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది, వారాంతం చాలా అనుకూలంగా ఉంటుంది. మరి ఈ రాశి వారికి మనం చూసినట్లయితే చతుర్థంలో రవి, బుధుడు, ఇలా గ్రహాల యొక్క పొజిషన్ కొద్దిగా వీక్గా కనబడుతోంది. అంచేత మనం ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆత్మస్థైర్యాన్ని నింపుకుంటూ ధైర్యంగా ఉంటూ మానసికమైన ప్రశాంత వాతావరణంగా మనం ముందుకు వెళ్ళాలి. నిరుత్సాహం చెందవలసిన అవసరం లేదు, నెగిటివ్గా ఆలోచించవలసిన అవసరం అంతకన్నా లేదు. మరి ఏం చేత అంటే జన్మంలో గురుడున్నాడు, శుభరూపమైనటువంటి వ్యయం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదో రకమైనటువంటి వ్యయం జరిగిపోతూ ఉంటుంది, అది శుభరూపమైనటువంటి వ్యయం అవుతుంది. ఇంకా మీ యొక్క ఆలోచన విధానాలు, మీ యొక్క ప్రయత్నాలు తప్పకుండా వార ప్రారంభంలోనూ వారాంతంలోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు అనవసరమైన వ్యవహారాలకి వారం మధ్యలో దూరంగా ఉండడం చాలా మంచిది. ప్రతి పని కూడా శ్రద్ధగా చేయండి, నిదానంగా చేయండి, విజయం వైపుకి తప్పకుండా వెళ్ళగలుగుతారు. గతం వారం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. దైవ కార్యక్రమాల్లో పాల్గొండి, అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మరింత శ్రద్ధ అనేది కూడా చాలా అవసరమవుతుంది. ఉద్యోగపరమైన సమస్యలు పెద్దగా ఉండవు, రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు ఉండదు. వృత్తుల పరంగా చూస్తే వార ప్రారంభం వారాంతం కాస్త అవకాశాలు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు రూపాయి ఇస్తే రూపాయిన్నర ఖర్చు కనబడుతుంది. కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెడితే విజయం తప్పనిసరిగా మీ వెంట ఉంటుంది. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వ్యాపార పరంగా జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వీటి వారికి అందరికీ కూడా కాస్త సోమవారం నుండి గురువారం వరకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీను. ఆరాధనలో శివారాధన, దక్షిణామూర్తిని బాగా పూజించండి.
దక్షిణామూర్తి ఫోటోను చూడండి, మంచి ఫలితాలు ఉంటాయి. దానాల్లో శనగలు, శనగపిండి ఇటువంటి గురువారం నాడు స్వీట్ పదార్థాలు దానం చేయండి, సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. తృతీయ స్థానంలో రవి బుధులు ఉన్నారు. అంతేకాదండి, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో చంద్ర సంచారం. ఏదైనప్పటికీ కూడా ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి క్యాలిక్యులేషన్స్, ఆలోచనలు, ఆరోగ్యం ఇవన్నీ కూడా అత్యద్భుతంగా ఉంటాయి. ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయాలనే పట్టుదల ఉంటుంది. ఆ పట్టుదలతో ముందుకు వెళ్ళగలుగుతారు, విజయం సాధించగలుగుతారు. అంటే ఆర్థికంగా పెద్దగా డెవలప్మెంట్స్ లేకపోవచ్చు, మిగిలిన వాళ్ళు పెద్దగా మీకు సహాయ సహకారాలు అందించరు. అయినప్పటికీ మీ యొక్క మనోధైర్యము, మనోబలంతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మీరు ఏ గోల్ చేసుకున్నారో, ఏ ప్రణాళికలు రచించుకున్నారో, ఏ ప్లానింగ్ విధానంతో ముందుకు వెళతారో అది తప్పనిసరిగా ఈ వారం సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సోమవారం నుండి కూడా అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంతేకాదు వారాంతం వివాదాలకు మాత్రం దూరంగా ఉండండి. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి, ఉద్యోగుల పై అధికారుల యొక్క పొగడ్తలు, అలాగే మెప్పు పొందగలుగుతారు. ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ పరంగా కూడా కాస్త పర్వాలేదు, ఏదో సమస్యలు అనేవి ఉంటాయి. వృత్తుల పరంగా మనం చూసుకున్నట్లయితే వృత్తుల్లో న్యాయవాదులు, వైద్యులు ఇటువంటి వాళ్ళకి పెద్దగా లాభించకపోవచ్చు. కానీ సామాన్యమైనటువంటి వృత్తులు, చేతి వృత్తులు చేసేటువంటి వారు, చిన్న చిన్న వృత్తులు, కార్మికులకి వీరికి ఆర్థిక సర్దుబాట్లు అయితే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. వ్యాపార పరంగా కూడా జనరల్, కిరాణా, గృహోపకరణాలు, ఫైనాన్స్, అలాగే లోహ, యంత్ర, వాహన ఇలా ఇటువంటి వారికి అందరికీ కూడా ఆర్థిక సర్దుబాట్లు జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆర్థిక పరమైన ప్రోత్సాహం కూడా తప్పనిసరిగా ఉన్నది. వ్యాపార పరంగా కూడా ఇటువంటి విషయాలన్నీ కూడా కాస్త అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ రాశి వారు మీ యొక్క క్యాలిక్యులేషన్స్తో ముందుకు వెళ్ళండి. తప్పనిసరిగా మనోధైర్యం మిమ్మల్ని రక్షిస్తుంది, విజయం వైపుకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళగలుగుతుంది. నెగిటివ్గా ఆలోచించకండి. సంఖ్యల్లో 2 ఆరాధనలో శివారాధన ఎక్కువగా చేయండి. ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని బాగా పఠించండి. తద్వారా మీకు విజయం ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రం వస్తే మరీ మంచిది. అంచేత ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రం ద్వారా వెళ్ళండి. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉన్నది. ఏమిటయా అంటే మరి తృతీయ స్థానంలో కుజుడు చాలా యోగంగా ఉంటాడు. లాభస్థానంలో గురుడు. అంటే కుజ గురులు ఇద్దరు కూడా అనుకూలం. స్థిరాస్తి డెవలప్మెంట్స్, ఆర్థిక ప్రోత్సాహం, పబ్లిక్ రిలేషన్స్, గౌరవం, సత్కారములు, 10 మంది చేత గొప్పగా భేష అనిపించుకోవడం అంటుంది. తద్వారా దాంతోపాటు శ్రమ, చికాకు, అసంతృప్తి ఇవన్నీ కూడా ఉంటాయి. అంతేకాదండి, మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు తప్పనిసరిగా సత్ఫలితాలు ఇస్తాడు. ఆరోగ్యం మెరుగవుతుంది, ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది, పట్టుదల పెరుగుతుంది. ప్రతి విషయంలో కూడా విజయం వైపుకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ఎంతటి శ్రమ అయినా సరే ఆ శ్రమను ఆస్వాదిస్తూ మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వార ప్రారంభంలో కార్యజయం అంటే ఆదివారం నాడు అన్నింటి అభిజయాన్ని సాధించగలుగుతారు. బుధ, గురు, శుక్రవారాలు కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది. శనివారం నాడు జాగ్రత్తలు తీసుకోవాలి. అంచేత ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఇబ్బందులు లేవు. రాజకీయ పరంగా గుర్తింపు ఉంటుంది. వృత్తుల పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చేటువంటి వివాహము, గృహ నిర్మాణము, భూమి క్రయ విక్రయాదులు లాభించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అంచేత ఆ విధమైనటువంటి ప్రయత్నాలు ముందుకు వెళ్ళండి. తప్పనిసరిగా విజయం మీకు తొందరలో లభించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా ఫైనాన్స్, జనరల్, ఎలక్ట్రానిక్స్, అలాగే ఐటీ రంగం, షేర్స్ ఇటువంటివన్నీ కూడా మెడికల్లు, లోహ, యంత్ర, వాహన వీరందరికీ కూడా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి.
సంఖ్యల్లో 1 వాడండి. ఆరాధనలో శని భగవానుడిని పూజించండి. సుందరకాండ పారాయణ చేయండి. సుందరకాండలో ఒక్క శ్లోకమైనా చదవండి. హనుమాన్ చాలీసా చదవండి. శని భగవానుడి యొక్క మిత్రుడైన ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తుంది. శనివారం నియమం పెట్టండి, తప్పకుండా విజయం సాధించగలుగుతారు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి చంద్రుడు వ్యయ, జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం. అంటే ఈ కన్యారాశి వారికి సోమ మంగళవారాలు చాలా బాగుంటుంది. అదేవిధంగా శనివారం చాలా అనుకూలంగా ఉంది. అంటే ఈ 3 రోజులు కూడా ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మీరు తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు. ప్రతి పని యందు శ్రద్ధ పెంచుకుంటారు. మీ యొక్క క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. అయితే గురుడి యొక్క పొజిషన్ చూస్తే మనకి పెద్దగా అనుకూలంగా లేదు. చెప్పాలంటే ఒక రాహు మాత్రం చాలా అనుకూలంగా ఉన్నాడు. రాహు ఎక్కడున్నాడయా అంటే మరి షష్ఠ స్థాన రాహు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు మీకు విజయాన్ని తప్పనిసరిగా చేకూరుస్తాడు. మీరు తప్పకుండా అన్నింటా విజయం సాధించగలుగుతారు. మానసికమైన ప్రశాంత వాతావరణంతో ముందుకెడతారు. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఉన్న పక్కన పెట్టేస్తారు, వాటిని పెద్దగా లెక్క పెట్టరు. ఇంచేత మీరు విజయం వైపుకు వెళ్ళాలి అన్నప్పుడు చిన్న చిన్న ముళ్ళు, రాళ్ళు, రప్పలు ఉంటాయి, తప్పు ఆ ప్రయాణంలో. అవి పక్కన పెట్టాలి. వాటి మీదే మనం దృష్టి పెడితే మనం ముందుకు వెళ్ళలేం. అంచేత తప్పనిసరిగా అనుకూలమైనటువంటి గ్రహాల్లో రాహు షష్ఠ స్థాన యోగాన్ని ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు కాబట్టి తప్పకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు. మిగిలిన గ్రహాలన్నీ కూడా ఇబ్బంది పెట్టే రీతిలో లేవు. సహకరించలేకపోవచ్చు కానీ ఇబ్బంది మాత్రం పెట్టవు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా పర్వాలేదు. వృత్తుల పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్కి లోటు ఉండదు. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వార ప్రారంభం, వారపు మధ్యలో మీకు ఆర్థిక పరమైనటువంటి లాభాలు కనపడతాయి. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్ ధరించండి. ఆరాధనలో మీరు ఎక్కువగా శివారాధన చేయండి. దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి మనం బాగా చూసినట్లయితే వీరికి మంచి యోగమైన గ్రహాలు ఉన్నాయి. భాగ్యస్థానంలో గురుడు, షష్ఠ స్థానంలో శని. అంతేకాకుండా మరి రవి బుధులు 1000 స్థానంలో ఉన్నారు. అంటే క్యాలిక్యులేషన్స్ కొద్దిగా కరెక్ట్గా ఉండవు. అయితే చంద్రుడు లాభ, వ్యయ, జన్మ, ద్వితీయ స్థానాల్లో సంచారం. అంచేత తప్పనిసరిగా ఆదివారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదివారం తర్వాత మళ్ళీ మనం చూసినట్లయితే బుధ, గురువారాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఈ వారంలో. అంచేత తప్పనిసరిగా అంటే బుధ, గురువారాలు శుభరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఆదివారం నాడు కూడా కార్యజయం లభిస్తుంది. సోమ మంగళవారాలు అకాల భోజనము, శ్రమ ఉండే పరిస్థితులు ఉన్నాయి. శుక్ర శనివారాలు ఆర్థికంగా డెవలప్మెంట్స్ బాగుంటాయి. పనుల్లో కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా చూస్తే కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. ప్రతి విజయం సాధించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, తప్పు. ఎందుకంటే వ్యయంలో కుజుడున్నాడు. అంటే వ్యయంలో కుజుడు వల్ల ఏదో ఇండైజెషన్ ట్రబుల్స్, మోకాళ్ళ నొప్పులు, ఏదో పెయిన్స్, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. శత్రు బాధలు, శత్రువులు ఎదురు చూస్తూ ఉంటారు. మనమంటే కిట్టని వారు మన మీద ఏ విధమైన ఇబ్బందులు కలగజేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వారిని దృష్టిలో మనం పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. ప్రతి దానికి టెన్షన్ పనికిరాదు. మంచి ఆలోచనలతో ముందుకు వెడితే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. కాస్త ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి వివాహము, క్రయ విక్రయాదులు, నూతనమైనటువంటి ప్రయత్నాలు వేగంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా చేయండి. అలాగే ఉద్యోగంలో చక్కని అభివృద్ధి కనపడుతోంది. ఆర్థిక ప్రోత్సాహం కూడా కనపడుతోంది. రాజకీయ పరంగా అభివృద్ధి ఉన్నది. వృత్తుల పరంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీల్లో అనుకూలమైన వాతావరణం ఉన్నది. రియల్ ఎస్టేట్, అలాగే షేర్స్, ఐటీ రంగం, అన్ని రంగాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు,
ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, దానాల్లో కందులు కందిపప్పు దానం చేయండి, సత్ఫలితాలు పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. రవి బుధులు ఏకాదశి స్థానంలో ఉన్నారు. క్యాలిక్యులేషన్, ఆత్మస్థైర్యం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన అలంకార ప్రాప్తి ఇవన్నీ కూడా తప్పనిసరిగా లభిస్తాయి. ప్రతి పని యందు కూడా చాలా శ్రద్ధతో పెడతారు. అంతేకాదు చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. చంద్రుడు కూడా దశమ, ఏకాదశ, ద్వాదశ జన్మస్థానాల్లో సంచారం. అంటే చంద్రుడి యొక్క బలం ఉండడం వల్ల మానసికమైన ప్రశాంత వాతావరణం తప్పనిసరిగా వీరికి లభిస్తుంది. గురు శుక్రవారాలు అకాల భోజనము, శ్రమ ఉండే పరిస్థితులు ఉన్నాయి. మిగిలిన కాలమంతా కూడా అనుకూలంగా ఉన్నది. సర్వత్రా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు మాత్రం వివాహాది ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. క్రయ విక్రయాదులు ఇటువంటివి అంటే మీరు చూస్తూ ఉంటారు. మీకు నచ్చకపోవడం, అవతల వాళ్ళకి నచ్చితే మీకు నచ్చదు, మీకు నచ్చితే అవతల వాళ్ళకి నచ్చదు. ఇటువంటి పరిస్థితుల్లో క్రయ విక్రయాదులు అవ్వచ్చు, వివాహాది శుభ ప్రయత్నాలు అవ్వచ్చు, కొంత ఆలస్యం అవ్వడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా ప్రతి పని కూడా శ్రద్ధగా చేస్తారు, ధైర్యంగా ముందుకు పెడతారు. మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా అత్యద్భుతంగా గత 2 నెలల కంటే ఇప్పుడు చాలా అనుకూలమైన వాతావరణం కనబడుతోంది వృశ్చిక రాశి వారికి. అంచేత మీ రాశి వారికి మనం చూసినట్లయితే కూడా గ్రహాల్లో గురుడు మరి దశమంలో ఉన్నాడు, పెద్దగా యోగాన్ని ఇవ్వడు. అదేవిధంగా మనం చూసినట్లయితే శని 5వ స్థానం, పెద్దగా యోగం ఉండదు. రాహు వల్ల పెద్దగా మీకు ఇబ్బంది ఉండదు. అంచేత మీరు ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యండి. అమ్మవారి యొక్క ఆరాధన ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. సంఖ్యల్లో 9, ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన, దానాల్లో అమ్మవారికి ప్రీతికరమైనటువంటి గారెలు ఎక్కువగా నైవేద్యం పెడుతూ ఉండి తద్వారా సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. అంచేత సంఖ్యల్లో అంతే కాకుండా శివారాధన కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు తప్పనిసరిగా ఇస్తుంది. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి రవి ఎక్కడున్నాడే అంటే దశమ స్థానంలో ఉన్నాడు. రవి దశమ స్థానంలో ఉండడం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అయితే చంద్రుడు నవమ, దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచారం. తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు చూసినట్లయితే సోమవారం నుండి గురువారం వరకు కార్యజయం, ఆర్థిక లాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత, వివాహాది శుభరూపమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణాదులు కూడా అనుకూలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. క్రయ విక్రయాదులు అత్యద్భుతంగా యోగిస్తాయి. అయితే ఈ రాశి వారికి శాటర్న్ ప్రభావం వలన శని అసంతృప్తి, చికాకు, చిన్న స్వల్పమైన ఆటంకాలు ఎదురవుతాయి. ఎదురైనప్పటికీ మనోధైర్యం, చంద్రుడి యొక్క బలం చేత వాటిని పక్కన పెట్టి మీరు విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభరూపమైనటువంటి వివాహాది ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళండి, విజయం తప్పనిసరిగా సాధిస్తారు. అంటే మీ విజయం తొందరలో మీకు లభిస్తుంది కాబట్టి మీ ప్రయత్నాలు అనేవి ఇప్పటి నుంచి తప్పనిసరిగా ఈ రాశి వారు చేయాలి. ఇంకా ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి ఆహ్వానాలు ఉంటాయి, శ్రమ ఎక్కువ ఉంటుంది, మీ దగ్గర ఉన్నటువంటి ధనమంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆర్థికంగా మాత్రం ఖర్చు ఎక్కువ, శ్రమ ఎక్కువ, ఇవన్నీ ఉంటాయి. వృత్తుల పరంగా మనం చూస్తే మీకు రావాల్సినటువంటి ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి. ఎంతో శ్రమతో కానీ రూపాయి రాదు. వ్యాపారాత్మకంగా కూడా అంతే. ఎంచేత శాటర్న్ ప్రభావం ఉండడం వల్ల శ్రమతో వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా విషయం ఏంటంటే శని ప్రభావం ఉంది కదా అని భయపడకూడదు. శని బంగారాన్ని అగ్నిలో వేసి ఏ విధంగా శుద్ధి చేస్తారో శని ప్రభావం వల్ల ఈ రాశి వారు శుద్ధి అవుతుంది అని అర్థం. అంటే మంచి ఫలితాలు, మంచి రిజల్ట్ వైపుకు మీరు వెళ్ళగలుగుతారనేటువంటి విషయాన్ని గుర్తించుకుని మనం ముందుకు వెళ్ళాలి. చేత వ్యాపారాత్మకంగా కూడా మంచి వ్యాపారాదుల్లో డెవలప్మెంట్స్ బాగుంటాయి. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శనివారం శని భగవాను ఆరాధించండి. ఆయన మిత్రుడైన ఆంజనేయ స్వామిని ఆరాధించండి. శనివారం సింధూరంతో ఆంజనేయ స్వామికి తౌలుపాకులతో సింధూరంతో పూజ చేయించండి, సత్ఫలితాలు పొందగలుగుతారు. మకర రాశి.
ఈ మకర రాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడు అష్టమ, నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో సంచారం. అంచేత ఈ రాశి వారు తప్పనిసరిగా విజయాన్ని బుధవారం, గురు, శుక్ర, శనివారాల్లో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. వార ప్రారంభంలో సామాన్యంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ మకర రాశి వారికి ఒక గ్రహం అంటే మనం ఆలోచిస్తే తృతీయంలో శని చాలా యోగాన్ని ఇస్తాడు. ఇంకా మిగిలిన గ్రహాలుగా పెద్దగా యోగాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు లేవు. అయితే ఈ మకర రాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు స్థిరాస్తి, డెవలప్మెంట్స్, సోదర వర్గ అనుకూలత, కొన్ని చాలా ముఖ్యమైన వ్యవహారాలు మీకు లాభించేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ రాశి వారికి శని, కుజుడు, చంద్రుడు యోగదాయకంగా కనబడుతున్నారు. మిగిలిన గ్రహాలు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అంచేత కుటుంబ విషయాల్లో కానీ, ఆర్థికపరమైన విషయాలు, సంతానపరమైన విషయాలు కొద్దిగా కష్టంగా ఉంటాయి. అంటే ఎక్కువ ఖర్చు, ఎక్కువగా వ్యయం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ సోదర వర్గ సహాయం లభిస్తుంది, బంధుమిత్రుల యొక్క సహాయాలు లభిస్తాయి. ఎంతటి కార్యక్రమాన్నైనా శాటర్న్, శని అనుకూలంగా ఉండడం వల్ల ధర్మబద్ధంగా మీరు తప్పనిసరిగా కార్యాన్ని పూర్తి చేయగలుగుతారు. మీరు చేసేటువంటి పని నిక్కర్చిగా ఉంటుంది. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. తద్వారా ఇబ్బంది కలుగుతుంది. ఆర్థికంగా పెద్దగా లాభాలు రాకపోవచ్చు. కానీ మీరు చేసేటువంటి వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో నిక్కర్చిగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తద్వారా శ్రమతో విజయాన్ని సాధించగలుగుతారు. ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉంటుంది. అనవసరంగా మనం ఎక్కువ చింతించకూడదు. సత్ఫలితాలు, ధర్మ మార్గంలో మీరు పెడుతున్నారు కాబట్టి విజయం మీకు తప్పనిసరిగా లభిస్తుంది. రెండోది ఆర్థిక డెవలప్మెంట్స్ మళ్ళీ కొంతకాలం జరిగిన తర్వాత జరుగుతుంది. ప్రస్తుతం జరిగేటువంటి పరిస్థితులు అయితే లేవు. అంచేత ఈ రాశి వారు తప్పనిసరిగా విద్యార్థులు ఎక్కువ కష్టపడాలి. రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉన్నది. వృత్తుల పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు కూడా ధర్మబద్ధంగా ఉంటాయి. ఎంతో శ్రమతో విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. ఆరాధనలో శివారాధన చేయండి. శివాలయానికి వెళుతూ ప్రదర్శనలు చేయండి. దానాల్లో శనగలు దానం చేయండి. సేవల్లో గోసేవ ఎక్కువ చేయండి. సత్ఫలితాలు పొందుతారు. అమ్మవారి యొక్క ఆరాధన కూడా తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ కుంభరాశి వారికి చంద్రుడు సప్తమ, అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం. అంటే వార ప్రారంభం, వారాంతం యోగదాయకంగా కనబడుతోంది. మరి ఈ రాశి వారికి గురుడు, జూపిటర్ యొక్క బలం అనుకూలంగా ఉన్నది. శని ద్వితీయ స్థాన సంచారం. మిగిలిన గ్రహాలన్నీ కూడా లగ్నంలోనే, రాశిలోనే కేతువు, ఈ రాశిలోనే రాహువు యొక్క ప్రభావం. అంటే మీరు అనుకున్నటువంటి ఏ పనో అదే చేస్తారు తప్ప ఎదరవాడు చెప్పిన పని చేయరు. అది విశేషం. అంతేకాకుండా కుటుంబ విషయాల్లో, ఆర్థిక డెవలప్మెంట్స్లో, క్రయ విక్రయాదుల్లో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. శ్రమ, అసంతృప్తి, చికాకు, మొండితనం ఇవన్నీ కూడా ఉంటాయి. ఉన్నా సరే పక్కన పెట్టండి. విజయం వైపుకు దూసుకు వెళ్ళండి. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి, గౌరవం పెరుగుతుంది. సమాజంలో కొంత మీకు ఒక గుర్తింపు అనేది తప్పనిసరిగా లభిస్తుంది. తద్వారా దానికోసమే మనం ప్రయత్నం గట్టిగా చేయాలి. అది ఉద్యోగపరంగా మనం చూస్తే ఉద్యోగంలో మంచి అభివృద్ధి, ఈయనే చేయగలడు ఈ పని అనే స్థితి ఉంటుంది. రాజకీయ పరంగా కూడా మీకు సన్మాన సత్కారాలు ఉంటాయి, గౌరవ మర్యాదలు ఉంటాయి. వృత్తుల్లో కూడా ఆయా వృత్తుల్లో వారు డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాత్మకంగా విషయాలు కూడా మనం చూసినట్లయితే ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, అలాగే లోహ, యంత్ర, వాహన వారికి కూడా కాస్త అనుకూలమైన వాతావరణాలు ఉంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు తగ్గుతాయి. కొంచెం ముందుకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. శ్రమ, చికాకు, అసంతృప్తి, ఏదో విధమైన అనారోగ్య సమస్యలు ఇలా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి మనం ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వార ప్రారంభం, వారాంతం యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయండి. అలాగే విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే మరి ఈ రాశి వారికి, మరి అన్ని రంగాల వారికి, ఐటీ రంగం, షేర్సు, జనరల్, ఇలా ఆర్థిక డెవలప్మెంట్స్ అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయి. వృత్తుల్లో కొంచెం శ్రమ పడవలసిన పరిస్థితి ఉన్నది. అయితే ఈ పరిస్థితులకు మనం తప్పనిసరిగా శని భగవానుడిని పూజించాలి.
ఆరి యొక్క స్నేహితుడైనటువంటి ఆంజనేయ స్వామిని కూడా మంగళవారం శనివారం సింధూరంతో ఆంజనేయ స్వామికి తమలపాకులు పూజ చేయండి. అంతేవిధంగా కాకుండా సుందరకాండలో ఏదో ఒక శ్లోకం మీకు వచ్చిన శ్లోకం పారాయణ చేస్తూ ఉండండి, సత్ఫలితాలు పొందగలుగుతారు. సంఖ్యల్లో 8 రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. విజయం వైపుకు ముందుకు దూసుకు వెళ్ళండి. మీనరాశి. ఈ మీనరాశి వారికి మనం చూసినట్లయితే తప్పనిసరిగా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం అంతా కూడా వారపు మధ్య వరకు కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. అంతేకాకుండా మీ యొక్క క్యాలిక్యులేషన్స్ కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. ఆర్థికంగా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఏమన్నా పక్కన పెట్టి ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. వార ప్రారంభం వారం మధ్యలో విజయం సాధించగలుగుతారు. వారాంతం అకాల భోజనము, ఇండైజెషన్ ట్రబుల్స్, చిన్న చిన్న సమస్యలు వారాంతంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి నూతనమైనటువంటి ప్రయత్నాలు కాస్త వాయిదా పడతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు వాయిదా పడతాయి. సామాన్యమైన పనులకు ఏ విధమైన ఇబ్బందులు మీకు ఉండవు. ఆర్థికంగా కొంచెం ఎక్కువ అంటే పూర్వం వచ్చేంత ఆదాయం అయితే రాదు, సర్దుబాట్లు అయితే జరుగుతాయి. రాజకీయ పరంగా పెద్దగా ఎక్కువ ప్రయోజనం కనపట్టలేదు. వృత్తుల పరంగా మనం చూస్తే అవకాశాలు వార ప్రారంభం వారం మధ్యలో వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపార పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ సోమవారం నుండి గురువారం వరకు ఆర్థిక డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి. వారాంతం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. సంఖ్యల్లో 6, అలాగే రంగుల్లో ఎరుపు రంగు వాడండి. ఆరాధనలో ఎక్కువగా మీరు శివారాధన, రాస్యాధిపతి గురుడు కాబట్టి గురువార నియమం పెట్టుకుంటూ రావి చెట్టు ఉంటే ప్రదక్షిణం చేయండి. గురువార నియమం పెట్టుకుని శివాలయానికి వెళుతూ ఉండండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చెయ్యండి. శనగల దానం చేయండి. సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని మీరు 10 మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా పుల్లెల సత్యనారాయణ అనే మా యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఆ ఛానల్లో ప్రతి ఒక్కరు మీకు ఆసక్తి, మా ప్రోగ్రాం నచ్చితే మీరు లైక్ చేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవుతూ ఉండండి. మా ఛానల్కి అనేకమైన వీడియోస్ని మేము అందిస్తున్నాం. మరి వీడియోస్ ద్వారా మంచి మంచి విషయాలు మీకు చేరుతాయని చెప్పి ఆసక్తితో మేము ముందుకు పెడుతున్నాం. అంచేత మనం వచ్చే వారం మళ్ళా కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.